Dear students and parents, వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్. మీరు కౌన్సిలింగ్కి హాజరయ్యే ముందు ఈ విషయాలన్నీ తప్పక తెలుసుకోవాలి. కౌన్సిలింగ్ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అది నిర్వహించేటప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్ ఆశించే విద్యార్థులకు ఏ సీట్లు అందుబాటులో ఉంటాయి, ఎవరు ఏ కాలేజీలకు ఆప్షన్స్ ఇవ్వాలి అనేది తప్పక తెలుసుకోవాలి. ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లో రెండు రకాలైనటువంటి అడ్మిషన్స్ ఉంటాయి. వాటికి వేరువేరుగా కౌన్సిలింగ్ ఉంటుంది. ఒకటి కన్వీనర్ కోట, రెండు మేనేజ్మెంట్ కోట. ఈ కన్వీనర్ కోటానే ఏ కేటగిరీ అని కూడా అంటారు. కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి వేరువేరు నోటిఫికేషన్లు ఉంటాయి, వేరువేరు అడ్మిషన్ విధానం కూడా ఉంది. ప్రస్తుతం మనం కన్వీనర్ కోటాను గురించి తెలుసుకుందాం. కన్వీనర్ కోటాలో సీటు వస్తే గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్కి సంవత్సరానికి కేవలం 15,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో 16,500 రూపాయలు ఫీజు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్కి గవర్నమెంట్ కాలేజీలో సంవత్సరానికి 9,000 ఫీజు, ప్రైవేట్ కాలేజీలో 14,300 ఫీజు ఉంటుంది. ఈ రోజుల్లో ఈ ఫీజుతో ఎల్కేజీ కూడా చదవలేము. అలాంటిది ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కాబోయే వారు ఈ సీటుని ఎలాగైనా సంపాదించాలని ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నారు. ఈ ఏకేట్ సీట్ ఎన్ని రకాలుగా ఉంటుందో మనం చూద్దాం. ఇది మన రాష్ట్రంలో 6 రకాలుగా ఉంటుంది. ఒకటి, రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 85% సీట్లు ఉంటాయి. అంటే ఆల్ ఇండియా కోటాకి ఇచ్చిన 15% సీట్లు మినహా మిగిలిన 85% సీట్లు ఏ కేటగిరీలో అందుబాటులో ఉంటాయి. అంటే ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే ఆల్ ఇండియా కోటాకి 15 సీట్లు వెళ్తాయి, 85 సీట్లు స్టేట్ కోటాకి ఉంటాయి. 2, జీవో నంబర్ 107 ప్రకారం 2023-24 అకాడమిక్ ఇయర్లో ప్రారంభమైన 5 గవర్నమెంట్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిన 15% సీట్లు పోను మిగిలిన 85% సీట్లలో 50% సీట్లు ఏ కేటగిరీ అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. ఒక కాలేజీలో 150 సీట్లు ఉంటే ఆల్ ఇండియా కోటాకి 23 సీట్లు పోతాయి. ఆ 23 సీట్లు పోను మిగిలినటువంటి 126 సీట్లలో ఏ కేటగిరీకి 64 సీట్లు వస్తాయి. అలా ఈ 5 కాలేజీల్లో 64 సీట్లు చొప్పున ఏ కేటగిరీకి రావటం జరుగుతుంది. 3వది, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ కాలేజెస్లోని 50% సీట్లు ఏ కేటగిరీకి వస్తాయి. అంటే ఒక ప్రైవేట్ కాలేజీలో 100 సీట్లు ఉంటే అందులో 50 సీట్లు ఏ కేటగిరీ సీట్లు, 50 సీట్లు మేనేజ్మెంట్ కోటా సీట్లు. 4వది, రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ కాలేజీల్లోని 50% సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. ఇవి కేవలం ముస్లిం మైనారిటీలకు మాత్రమే, ఇతరులకు ఈ సీట్లను ఇవ్వరు, ఇతరులు ఈ సీట్లకు అర్హులు కారు. రాష్ట్రంలో 2 ఎంబీబీఎస్ మైనారిటీ కాలేజీలు, ఒక బీడీఎస్ మైనారిటీ కాలేజీ ఉన్నాయి. వాటి వివరాలను మనం తర్వాత తెలుసుకుందాం. 5వది, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల నుండి 126 సీట్లు వస్తాయి. అక్కడ ఉన్న మొత్తం సీట్లలో ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా వేరేగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 126 సీట్లు మాత్రమే వస్తాయి. వీటికి మహిళలు మాత్రమే అర్హులు. 6వది, సిద్ధార్థ గవర్నమెంట్ కాలేజ్. ఇది స్టేట్ వైడ్ కాలేజ్. దీనికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉన్నాయి. ఇక్కడ 175 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటాకి 15% సీట్లు పోను మిగిలిన సీట్ల నుండి ఏయూ రీజన్కి 42%,
ఎస్వియు రీజన్కి 22% సీట్లు వస్తాయి. మిగిలిన 36% సీట్లను ఈ సంవత్సరం నుంచి 2 రీజన్ల యొక్క విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తారు. ఇవి మొత్తం మన రాష్ట్రంలో కన్వీనర్ కోటాకి వచ్చే సీట్ల వివరాలు. ఇవి మన రాష్ట్రంలోని కన్వీనర్ కోటా సీట్లు. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, కన్వీనర్ కోటాకి ఎన్ని సీట్లు వస్తాయి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు టోటల్ లిస్ట్ని వీడియో చేయటం జరిగింది. నా వీడియోస్లో ఆ వీడియో ఉంటుంది, మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ.